హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఆల్రెడీ ఇందాక వీడియోలో అడిగినా మళ్ళీ అడగడం ఏంటంటే ఒక న్యూస్ ఉంది ఫ్రెండ్స్. అది గుడ్ న్యూసా ఏ న్యూస్ అనేటటువంటిది మీరే ఆలోచించుకోండి అనమాట. మామూలుగా ఉండదు. ఆ న్యూస్ చూస్తే మట్టికి నిజంగా మీరు షేక్ అవుతారు. దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వామో భయ్యా అంటారు. హింట్ ఏంటంటే సలార్ కమింగ్ సూన్. ఇదే హింట్. మ్యాక్సిమం మీరు గెస్ చేసి కింద కామెంట్ చేయండి. నిజంగా మీరు 100% గెస్ చేసి చెప్పగలిగితే మీకైతే ఒక మంచి గిఫ్ట్ ఇస్తా. దాంట్లో అయితే డౌట్ లేదు. మ్యాక్సిమం ఈ 2-3 రోజుల్లోనే ఆ యొక్క న్యూస్ అయితే మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా. దాంట్లో అయితే డౌట్ లేదు. నాకే భయంగా ఉంది అది పెట్టాలంటే, కానీ తప్పదు కదా, మీతో చెప్పతే ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు అవుతుంది మన బాండింగ్. 4 సంవత్సరాల నుండి మన బాండింగ్ నడుస్తుంది. నేనైతే మిమ్మల్ని ఎప్పుడు కూడా ఒక సబ్స్క్రైబర్స్ లాగా డీల్ చేయలేదు, నా ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయితే డీల్ చేశాను. ఫ్యామిలీ మెంబర్స్ అన్నాక నాకు అప్పు ఉంది తీరురా అంటే, మా తమ్ముడికి అన్నకు అప్పు ఉంటేనే నా దగ్గర డబ్బులు వరా బాబా చేతులు ఎత్తేస్తాను. ఎందుకంటే లేనప్పుడు లేవని చెప్పాలి కదా. కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అంటే 6 లక్షలు ఉన్నారు. ఒక్కొక్కడికి 10 రూపాయలు అప్పు ఉన్నా కానీ ఎన్ని లక్షలు అయితే. కాబట్టి అప్పు గిప్పు తిరుతాను అనుకోమాకండి. మీరైతే నా ఫ్యామిలీ మెంబర్సే. ఒక ఫ్యామిలీ మెంబర్స్తో ఎలా మాట్లాడతాం మీతో కూడా అలా మాట్లాడతా. ఆ న్యూస్ ఏంటి గెస్ చేసి కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మొన్న చాలా సినిమాలు రిలీజ్ అయినాయి అనమాట. లైలా మూవీ అప్పు ఈ సినిమాకి మామూలుగా ఉండదు, వారం వేరే లెవెల్ ఉంటుంది. చావా సినిమా అసలు ఈ సినిమా కూడా నెక్స్ట్ లెవెల్. నిజంగా Feb 14th రిలీజ్ చేశారు. ఈ సినిమాను చూస్తే మీరు బాలీవుడ్ ఓన్లీ పిచ్చి తిట్టుకుంటారు. ఎందుకనేటటువంటిది చెప్తా వీడియోలో. ఆ తర్వాత చూసుకున్నట్లయితే బ్రహ్మానందం. ఈ సినిమాకి ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి, ఏ సినిమా హిట్ అయింది, ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద గణనీయమైనటువంటి విజయం సాధించింది అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదట లైలా సినిమా చూసుకున్నట్లయితే ఆల్రెడీ చెప్పిన అనమాట. Day 1 10 లక్షలు కూడా రాలా సినిమాకి. ఒక సన్ ఆఫ్ ఇండియా, ఒక జిన్నా సినిమా, ఒక సంపూర్ణేష్ బాబు గారి సినిమాలకి ఎన్నైతే కలెక్షన్స్ వస్తాయో దాని కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయింది. నిన్న 4వ రోజు అనమాట సినిమాకి. ట్రేడ్ వర్గాలు తెలియజేసిన దాని ప్రకారం, చిత్ర యూనిట్స్ తెలియజేసిన దాని ప్రకారం సినిమాకి అయితే 2 లక్షలు మాత్రమే రావడం జరిగిందంట. ఇవాళ మార్నింగే నా ఫ్రెండ్స్ అయితే వెళ్ళారు. చూడండి ఒకసారి ఇమేజ్ చూపిస్తాను. ఎవరు లేదు థియేటర్లో. నిజంగా చాలా బయోకాట్ అయితే నడిచింది. సినిమాకి ఆల్మోస్ట్ 40 కోట్లు పెట్టుబడి పెట్టారు. 50 కోట్లు బిజినెస్ చేసింది, 40 కోట్లు పెట్టుబడి పెట్టిన అని చెప్పి చిత్ర యూనిటే తెలియజేసింది. మొన్న నేను చేసినటువంటి వీడియోలో చాలా మంది కింద కామెంట్ చేశారు, సినిమాకి అన్ని కోట్లు ఎప్పుడైనా అయినాయి, 50 కోట్లు వాళ్ళైతే అమ్ముకున్నారు, కానీ సినిమా ఇప్పటిదాకా 2 కోట్లు కూడా వసూలు చేయలేదు. అంటే బొక్క నరం దిగినట్టే పాపం. ఇక ఏమైపోతారు విశ్వక్సేన్ అనేటటువంటిది చూడాలి. ఒకసారి తన ట్విట్టర్ పేజ్ని మీరు అబ్జర్వ్ చేయండి. కొద్దో సినిమా రిలీజ్ అని చెప్పి ఒక పోస్టర్ వేసిండు. ఆ తర్వాత ఇంకేందో వేసిండు, అసలు అడ్రస్ లేట్ అనమాట. అండర్ గ్రౌండ్కు వేర్ ఈజ్ విశ్వక్సేన్ అని చెప్పి ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు వైసీపీ ఫ్యాన్స్. ఎందుకు బ్రో లేతే విశ్వక్సేన్ మీద పడి ఏడుస్తున్నావు అని చెప్పి అడుగుతున్నారు. నేను ఎప్పటికి కూడా ఆయన మీద పడి ఆడవను. నేను ఏడవాలి అంటే పాన్ ఇండియా స్టార్ మీద పడి ఆడవచ్చు కదా. ఎందుకు ఏడుస్తున్నాను అంటే తనకు చెప్తున్నా అనమాట. మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. మీరు ఫ్యూచర్లో ఒక హీరో ఈ టాలీవుడ్ని ఏడడానికి వెళ్తారు కదా, ఆ టైంలో మీరు విశ్వక్సేన్ చూపించినటువంటి పొగర చూపించకూడదు అని చెప్పి మీకు తను ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా తప్ప తన మీద పడి నేను అసలుకే ఆడవట్లేదు. ఇది ఏదైతే ఉందో మామూలు విషయం కాదనమాట. ఎవరిని గెలుక్కోకూడదు వాళ్ళని గెలుక్కుండు, ఆడదాకా తెచ్చుకోకూడదు ఆడదాకా తెచ్చుకోండు. సినిమా అయితే 2 కోట్లు కూడా రాలేదు. మరి దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా తెలియజేయండి. బాధాకరమే. ఎందుకంటే ఒకప్పుడు తను వచ్చినటువంటి సినిమాలు మన ఫలక్నామా దాస్ అయి ఉండొచ్చు, అండ్ ఆ తర్వాత వచ్చినటువంటి గామి, అంటే మధ్యలో వచ్చింది అనుకోండి గామి అయి ఉండొచ్చు. అంతకుముందు ఒక హీరోయిన్తో తీసింది అనమాట సినిమా. ఏం సినిమా అది? సినిమా పేరైతే గుర్తులేదు. ఒక పక్కన ఇమేజినేషన్ చూడండి. ఈ సినిమా వచ్చినప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతారు అనుకున్నాం, కానీ ఎక్కడికి వెళ్ళిపోవాలా, అక్కడే ఉండిపోయిండు. ఇలాంటి రాడు రంవాలా మన మెకానిక్ రాకి, అండ్ ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఇలాంటి తీసి అయితే ఇక్కడే ఉండిపోయింది అనమాట. కంబ్యాక్ విశ్వక్సేన్ అనేది నేనైతే హ్యాష్‌ట్యాగ్తో ట్రెండ్ చేయమని అడుగుతాను. ఎందుకంటే ఏమోలే ఫ్రెండ్స్, వదిలేయండి. తనకు సంబంధం లేదు పాపం. తనకు సంబంధం లేనటువంటి విషయంలో తను ఇరికించే, తను ఇది చేసేసారనమాట. నేను కూడా అంత ఘనంగా వీడియోలు చేయడం అంటే చెప్పిన కదా, పొగర అనేటటువంటి ఉండకూడదు అని చెప్పి మాట్లాడలే. కానీ నేనైతే సినిమా చూడొద్దు అని చెప్పలేదు, హెచ్డీ లీక్ చేసుకొని చూడని చెప్పలేదు అనమాట. అదైతే మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎనీవే బ్యాడ్ టైం అయితే నడుస్తుంది. ఒక హీరోకి బ్యాడ్ టైం కామన్, గుడ్ టైం కామన్, కానీ అన్ని దరిద్రాలు నడుస్తున్నాయి అనమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే బయోకాట్ విశ్వక్సేన్ అంటున్నారు, బయోకాట్ లైలా మూవీ అంటున్నారు, విశ్వక్సేన్కి ఒక సినిమా రాకూడదు అంటున్నారు. ఈ విధంగా అన్ని బ్యాడ్ టైంలే. కానీ కొంతమంది హీరోలకి బ్యాడ్ టైంతో పాటు గుడ్ టైం నడుస్తుంది. ఉదాహరణకి అల్లు అర్జున్కి బ్యాడ్ టైం నడిచింది, అట్ ద సేమ్ టైం గుడ్ టైం కూడా నడిచింది. ఏందా గుడ్ టైం? పుష్ప సినిమా కలెక్షన్స్ రావడం అనమాట. ఈ విధంగా. కానీ ఇక్కడ పాపం కలెక్షన్స్ రావడంలో దెంగులు పడుతున్నాయి, అక్కడ దెంగులు వచ్చినాయి, కలెక్షన్స్ వచ్చినాయి, రాలేదు అనేటటువంటిది రియాలిటీ అనమాట. సో దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మహానందం మూవీ. ఈ సినిమాని నేను చూడాలని నన్ను ఎక్కమాకండి. సినిమా చూడకుండా కలెక్షన్స్ గురించి మాట్లాడొద్దు అని చెప్పి ఎవడో మహానుభావుడు మన కామెంట్ చేసిండు. తప్పేంది భయ్యా, సినిమా చూస్తేనే కలెక్షన్స్ గురించి చెప్పాలా? సినిమా నాకు తీరేకలాగా చూడలేదు నేను. చాలామంది చావా సినిమా నువ్వు చూడలేదు ఏందని చెప్పి చాలా రిలీజియన్ టాపిక్ ఇస్తున్నారు బేవర్స్ గారు. మరి నేను బ్రహ్మానందం కూడా చూడాలి అంటే ఏంది? బ్రహ్మానందం గారికి నాకేమైనా పర్సనల్ క్రాష్ ఉందా? నాకు కుదరట్లేదు రా స్వామి, అందుకే చావా సినిమా చూడాలి. బ్రహ్మానందం గురించి మాట్లాడుకోవాలి అంటే లైలా సినిమా కన్నా తక్కువ కలెక్షన్సే. సినిమా చూసుకున్నట్లయితే 12 కోట్ల పెట్టుబడి అయితే పెట్టారు. సినిమా ఓవరాల్గా ఒక 2 కోట్లు అయితే వసూలు చేసింది. నేను మొత్తం మీద 2 లక్షలు మాత్రమే వచ్చాయనేటటువంటిది కూడా టాక్ అనమాట. బ్రహ్మానందం కూడా
అంత ఇది కావట్లేదు అనమాట. మేమర్స్ అయితే ఇదే ఇతరులే కానీ భయ్య, నిజంగా ప్రతి మేమరు బ్రహ్మానందం గారి ఫోటో వాడుకుంటాడు, బ్రహ్మానందం గారిని లేపుతారు, బ్రహ్మానందం గారి మీద బతుకుతారు. కానీ ఆయన బ్రహ్మానందం సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పి ఒక్క మీము నేను చూడాల. ఎంత బాధాకరం ఇది. ఆయన కొడుకు అనుకుంటా సినిమా తీసింది, కానీ ఒక్క మీమ్ లేదు, ఒక్కడు ప్రమోషన్ చేయలేదు. ఆయన ఫోటోలో ఆడుకుంటారులే కానీ ఎందుకు ఆయన అయితే ఇదిగారని చెప్పి బాధ అనిపించింది. సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోర్ల పడ్డట్టే అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఆ తర్వాత చావా నిజంగా బాలీవుడ్లోని మీరు తిడతారనగా, ఎందుకు తిడతారో తెలుసా? ఎర్రి పూకు సినిమాలన్నింటినీ కూడా మనకి పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేసి ఇంత మంచి మాస్టర్ పీస్ని తెలుగులో రిలీజ్ చేయలేదు, ఓన్లీ వాళ్ళ హిందీలో రిలీజ్ చేసుకున్నారు. ఇది నిజంగా బాధాకరం అనమాట. ఎందుకన్నా తెలుగులో రిలీజ్ చేయలేదు అని చెప్పి నేనైతే అడుగుతున్నాను. నేను చూడబోవడానికి గల కారణం కూడా అదే అనమాట. ఇప్పుడు మన తెలుగు సినిమా బ్రహ్మానందమే నేను చూడలేదు ఇంకా, అలాంటిది వెళ్ళి చావా సినిమా చూడటానికి అయితే అంత ఇది కాలేదు. అది కాక మా ఖమ్మంలో అయితే నిన్నే రిలీజ్ అయిందనమాట, వెళ్ళాలి చూడాలి అని చెప్పి నాకైతే ఉంది. కానీ మా ఫ్రెండ్స్ ఎవరికి కూడా హిందీ రాదు, నాకు కూడా అంత గొప్పగా రాదు హిందీ నాకు అంత గొప్పగా వస్తే అందరూ అంటారు కదా ముస్లింగా బ్రో నీకు హిందీ ఎందుకు రాదంటే, మేము విలేజ్ ముస్లిం అనమాట. అక్కడ మన దగ్గర పాపం అంత మాట్లాడుకో లాంగ్వేజ్, ఓన్లీ నేను తెలుగే మాట్లాడతా, తెలుగు మాట్లాడినంత ఫ్లూయెంట్గా హిందీ అయితే మాట్లాడను. దీని కారణాల వల్ల మా ఫ్రెండ్స్ ఎవరు రానంటున్నారు, నేను కూడా వెళ్ళడానికి జిల్లాని మనమైతే ఒక్కడం అసలే వెళ్ళాం సినిమాకి, బ్యాచ్తో అయితే వెళ్తాం. సినిమా చూసుకున్నట్లయితే ఇప్పటిదాకా 114 కోట్లు అయితే వసూలు చేసింది. సినిమాకి పెట్టినటువంటి పెట్టుబడి 130 కోట్లు అనుకుంటా, 114 కోట్లు అయితే వసూలు చేసింది. ఇది ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే తెలుగులో రిలీజ్ చేసి, తమిళ్లో రిలీజ్ చేసి, అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేసినట్లయితే మంచి హైప్ ఉండేది. ఎందుకంటే సంభాజీ మహారాజ్ ఎవరైతే ఉన్నారో ఆయన నాట్ ఓన్లీ మరాఠా, నాట్ ఓన్లీ నార్త్, ఆయన యూనివర్సల్ ఇండియన్ అన్నిటికీ కూడా ఆయన ఒక కింగ్. ఆయనకు వచ్చినటువంటి పేరు ఎవరికి రాదనమాట. ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి కొడుకు అంటే మినిమం ఉంటుంది. మరి అలాంటి సినిమాని మీరు పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయకుండా ఓన్లీ మీ లాంగ్వేజ్లో రిలీజ్ చేసుకోవడం అయితే నాకు నిజంగా బాధగా అనిపించింది. ఐ డిమాండ్ తెలుగులో అయితే సినిమాని రిలీజ్ చేయాలి, ఓటీటీలో కాదు. మాకు థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి. నేను తెలుగు ప్రజల తరపున, తెలుగు స్టేట్ తరపున, తెలుగు చావా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా అడుగుతున్నా, నాకైతే చావా సినిమా తెలుగులో రిలీజ్ చేస్తానని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెయిటింగ్ చావా సినిమా కోసం అయితే ఇగ్గల్లి. నిజంగా చాలా బాగుందండి సినిమా. చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా గూస్ బంప్స్ వస్తున్నాయి అనేటటువంటి మాట కూడా చెప్తున్నారు. డెఫినెట్లీ చూడాలి అని చెప్పి నాకైతే ఉంది, కానీ చూడలేకపోతున్నా. చూస్తా, డెఫినెట్లీ చూస్తా. వీలు కల్పించుకొని అయితే రేపన్నా వెళ్తా, రేపు సాయంత్రం కల్లా సినిమా చూస్తున్నా అని చెప్పి మీకైతే ఒక కమ్యూనిటీకి పోస్ట్ ఇస్తా. దాంట్లో అయితే డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిజంగా డే 1 30, డే 2 20 మొత్తంగా ఇప్పటిదాకా సినిమా రిలీజ్ అయిన 4 అవుతుంది కదా, 114 కోట్లు. ఈ Feb 14th రిలీజ్ అయినటువంటి సినిమాలు అన్నింటిలో కల్లా చావా సినిమా ఏదైతే ఉందో భయంకరమైనటువంటి వసూలు సాధించింది. గ్రేట్ అబ్బా. అది కంటెంట్తో దిగితేట్టుంటే ఒకప్పుడు బాలీవుడ్ని చప్రీ సినిమాలు అనేవాళ్ళు, కానీ ఇప్పుడైతే బాలీవుడ్ ఇస్ బ్యాక్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మన టాలీవుడ్ మన రాజమౌళి గారు వచ్చిందా కంబ్యాక్ అయ్యేది అని చెప్పి మళ్ళీ అనిపిస్తుంది. దీని మీద మీ కామెంట్ కూడా తప్పకుండా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మీ కామెంట్ ఏంటి అంటే, లైక్ ఇప్పుడు లైలా సినిమా రిలీజ్ అయింది. లైలా సినిమా చూసుకున్నట్లయితే బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ పడుతుంది. దీనికి గల కారణం ఏమనుకుంటున్నారు అనేటటువంటి మీ ఒపీనియన్ తెలియజేయండి. బ్రహ్మానందం ఎవరు కూడా ఈ సినిమాని ప్రమోట్ చేయలేదన్నమాట. చాలా మంది నెగిటివ్ రివ్యూస్ కూడా ఇచ్చారు. నెగిటివ్ రివ్యూస్ అనేటటువంటిది అంత ఇంపాక్ట్కి గురి చేయలే, కానీ సినిమాని అయితే ప్రమోషన్ వీళ్ళు చాలా తక్కువ చేశారనమాట. అంత ప్రమోషన్ తక్కువ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొద్దిగా ప్రమోషన్ పీక్స్లో చేస్తే చాలా బాగుండేది. ఆనందం గారికి ఉన్న క్యాపబిలిటీ ఏంది, ఆయన తలుచుకుంటే పెద్ద పెద్ద హీరోస్తో వెళ్ళి ప్రమోట్ చేయించవచ్చు, కానీ వెళ్ళి యూట్యూబర్స్తో రివ్యూస్ ఇప్పించుకోవడం అదేందనేటటువంటిది నాకైతే అర్థం కాలేదు. సినిమా చూద్దాం. మరి బ్రహ్మానందం గారు ఆయన సినిమాని ఎలివేట్ చేశారు అని అంటే సినిమాలో ఏదో ఉంటుంది. అది కాక ఈ బ్యానర్ ఏదైతే ఉందో అన్ని బ్లాక్ బస్టరే. మసుదా ఉండొచ్చు, మన ఏజెంట్ ఆత్రేయ లాంటి డైనమిక్ సినిమాలు డెలివరీ చేశారు ఈ బ్యానర్ నుండి. అలాంటి బ్యానర్ నుండి వచ్చినటువంటి ఈ బ్రహ్మానందం అయితే బాగోదు అని చెప్పి నేను అసలుకే అనుకోను. నిజంగా బాగుంటుంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. మసుదా అంటే గుర్తొచ్చింది, మసుదా గురించి కూడా ఒక అప్డేట్ వచ్చింది. దాని గురించి రేపు వీడియోలో డిస్కషన్ చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం కాలే.